వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. నిన్న మనం లైవ్ సెషన్ కండక్ట్ చేసాం కదా, 10K సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు. అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే నా మైక్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, అది ల్యాప్టాప్లో ఉన్న ఇష్యూ. ల్యాప్టాప్లో డ్రైవర్స్ అప్డేట్ కాకపోవడం వల్ల ఏంటంటే మైక్ సడన్గా డిటెక్ట్ చేయడం మానేసింది. దానివల్ల ఏమైందంటే ఇష్యూ, మన సెషన్ అనేది మధ్యలోనే ఆగిపోయింది. సో చాలా మంది లైవ్లో వచ్చిన స్టూడెంట్స్ అందరికీ నేను ప్రామిస్ చేశాను, మీకు సెపరేట్గా రికార్డ్ చేసి నేను 10K సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు మీకు ఏమి ఇవ్వాలనుకున్నానో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ సెషన్ పూర్తిగా చూడండి. ఫ్రీ స్టూడెంట్స్కి, పెయిడ్ స్టూడెంట్స్కి అసలు ఇప్పటి వరకు మనం ఎప్పుడు ఇవ్వలేని బెస్ట్ ఆఫర్స్ అన్ని లోడ్ చేసి ఉంచాను, మొత్తం డిస్కస్ చేద్దాం. సో నిన్న సెషన్ అలా మధ్యలో ఆగిపోయినందుకు నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను డెఫినెట్లీ. బట్ కాసేపటికే రికవర్ అయిపోయి ఓకే మనం ఫ్రెష్గా మళ్ళీ చేద్దాం, నో ప్రాబ్లం. ఐ వాంట్ టు, ఎందుకంటే అది ఒక మంచి ఈవెంట్గా, నేను మెమరబుల్ ఈవెంట్గా ఉంటుందని అనుకున్నాను. రోజు టైంలో ఏం జరిగింది, సడన్గా మైక్ పని చేయకుండా పోవడం, నేను చెప్పాలనుకున్న కంటెంట్ మీకు చెప్పలేకపోవడం, ఇదంతా జరిగింది కదా. నో ప్రాబ్లం, మనం ఇంకొకసారి మళ్ళీ లైవ్గా ఇంటరాక్ట్ అవుదాం ఒక మంచి అకేషన్లో. బట్ ఇప్పుడు ఈ సెషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీకు ఏమేమి ఇవ్వాలనుకున్నానో వితౌట్ ఎనీ వేస్టింగ్ టైం అన్ని డిస్కస్ చేస్తాను. దాంతోపాటు లాస్ట్లో మీరు ఇప్పటి వరకు నా నుంచి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఒక డెసిషన్ తీసుకున్నాను. అది అవుట్ ఆఫ్ ద స్టూడెంట్స్ రిక్వెస్ట్. ఎవరో స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడే నాకు ఆలోచన వచ్చింది, నేను యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీగా కొంచెం చేద్దామని చెప్పి. ఇప్పుడు ఈ ఇనిషియేటివ్స్, ఈ ఫ్రీ ఇనిషియేటివ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి నాకు అరౌండ్ ఒక 50,000 వరకు మేబీ నాకు వచ్చే రెవెన్యూలో అది ఖర్చు అవ్వచ్చు. బట్ ఐ డోంట్ మైండ్ అబౌట్ ఇట్. నేను ఎందుకంటే ఆ 10K సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి నేను ఆనందంతో మీకు ఈ గిఫ్ట్స్ అయితే ఇవ్వాలని అనుకున్నాను. ఫ్రీ స్టూడెంట్స్కి ఉంటాయి, పెయిడ్ స్టూడెంట్స్కి. ఇది కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీతో కొంతమంది స్టూడెంట్స్కి నేను సమ్హౌ ఐ వాంట్ టు హెల్ప్ దెమ్. సో డెఫినెట్లీ హెల్ప్ ఏంటనేది లాస్ట్లో అనౌన్స్ చేస్తాను. ఇది కాకుండా ఇప్పటి వరకు మన ఛానల్ బీటెక్ వరకే వెళ్తుంది. సో కొంచెం ఇంకొక నెక్స్ట్ లెవెల్లో +2 స్టూడెంట్స్కి కూడా ఒకటి చేద్దామని అనుకున్నాను. ఆలోచన మీతో షేర్ చేసుకుంటాను లాస్ట్లో, మీరే చెప్పండి. ఎందుకంటే మన ఛానల్ ఎక్కువ మంది పేరెంట్స్ కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా మ్యాచ్ చేసేలాగా ఒక చిన్న ఇనిషియేటివ్ స్టార్ట్ చేద్దామని, ఇది కరెక్ట్ టైం కూడా డిసైడ్ అయ్యాను. అవన్నీ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ ఆఫర్స్ అన్ని రివీల్ చేసేస్తాను వితౌట్ ఎనీ డిలే. సో చూడండి, 10K సబ్స్క్రైబర్స్ గివ్ అవే. సో 10K సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు నేను ఒక లోయెస్ట్ మన యాప్లో మనకున్న సబ్స్క్రిప్షన్స్ అన్నిట్లోని గేట్ సిఎస్సి ఉంది, మెంటర్షిప్ ఉంది, స్టార్టర్ ప్యాక్ ఉంది, గేట్ ఎలక్ట్రికల్ అండ్ ఈసీ ఉంది, అండ్ ఆల్సో ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అన్నిట్లోని ఇప్పటి వరకు నేను ఇవ్వలేని ఆఫర్, అది పాసిబుల్ కాని ఆఫర్. ఎందుకంటే చాలా మంది నన్ను అడిగారు ఈ ప్రైసెస్కి పెడుతున్నప్పుడు, కొంతమంది ప్రైస్ తక్కువ ఉంటే క్వాలిటీ తక్కువ అనుకుంటారు. నేను ఇప్పటి వరకు ఐ కెన్ అష్యూర్ యూ, మనం ఇచ్చే క్వాలిటీ ఇండియాస్ బెస్ట్ క్వాలిటీయే ఉంటుంది. 1% కూడా తక్కువ అయితే ఉండదు. క్వాలిటీ ఆఫ్ ద క్లాసెస్ ఎట్సెట్రా ఐ కెన్ ప్రామిస్ యూ. ఫ్రమ్ నెక్స్ట్ లెవెల్ నుంచి ఏ క్లాసెస్ వచ్చినా సరే నేను మినిమల్ క్వాలిటీతో కానీ క్వాలిటీ కాంప్రమైజ్ కానీ ఎప్పుడు స్టార్ట్ చేయను, అందులో డౌటే లేదు. కానీ ప్రైస్ ఎలా ఇస్తున్నానంటే ఐ హ్యావ్ ఏ బిగ్గర్ విజన్. బిగ్గర్ అంటే నేను సంథింగ్ వెరీ బిగ్ చేయాలని చెప్పి ఆలోచించి ఈ డెసిషన్కి వచ్చాను. సో ఈ ప్రైస్ పెట్టడానికి కూడా అంటే అందరికీ అందుబాటులో ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పటివరకు మీకు ఎప్పుడు చెప్పలేదు, బట్ ఓకే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఇదివరకు ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఐ యూజ్ టు ఛార్జ్ 9,000 per 1 hour ఛార్జ్ చేసే నేను ఇప్పుడు ఎంతోమంది స్టూడెంట్స్ పేరెంట్స్ కాల్ చేస్తున్నప్పుడు ఫ్రీలీ ఐ విల్ గివ్ మై టైం. హాఫ్ అన్ అవర్ మాట్లాడతాను, 10 minutes అయినా ఎంతో పేషెన్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈవెన్ స్టూడెంట్స్ కూడా. ఇప్పుడు ప్రతి టైంని నేను అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే నేను అందరికీ అందుబాటులో ఉన్నాను. సో నా కాన్సెప్టే అది, అందరికీ అన్నీ అందుబాటులో తీసుకురావాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి పాసిబుల్ ఫర్ ఎవ్రీ సింగిల్ స్టూడెంట్. సో లోయెస్ట్ ప్రైస్లో పెట్టినప్పుడు నేను 50,000 పెట్టుకుంటే నా దగ్గర 5 members వస్తే, నేను 5,000 పెట్టి 500 members-కి ఐ వాంట్ టు సెల్ మై కోర్స్. సో అప్పుడు ఐ విల్ బి బెనిఫిటెడ్ అండ్ మై స్టూడెంట్స్ విల్ ఆల్సో గెట్ బెనిఫిటెడ్. ఇదే నా ఎండ్ ఆఫ్ ది డే ఫార్ములా, దట్స్ ఇట్. అందుకే నేను ఎప్పుడు హై ప్రైస్ని నమ్మను, అంటే హై ప్రైస్ పెట్టాలని కోరుకోను. బట్ డోంట్ నెవర్ ఎవర్ థింక్ దట్ యువర్ క్వాలిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు ద ప్రైస్. గాట్ ఇట్? సో ఆన్లైన్ ఎరాలో ఇట్ ఈస్ ఆల్ ఎక్స్పెరిమెంట్స్. నేను ఒక కొంత అమౌంట్ అనుకున్నాను, అంతవరకు ఎక్స్పెరిమెంట్ చేద్దాం, మనం కావాలంటే ఖర్చు పెడతాం, ఫీజెస్లో వస్తే వచ్చింది అని అనుకుని ఐ స్టార్టెడ్ దిస్. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మన ఆఫర్స్ ఏంటనేది డిస్క్లోజ్ చేస్తాను. లాస్ట్లో మనకి ఇంకా కొన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇఫ్ యు ఆర్ ఏ బీటెక్ స్టూడెంట్, మీరు ఫస్ట్ ఇయర్ అవ్వచ్చు, సెకండ్ ఇయర్ అవ్వచ్చు, పాస్ అవుట్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఇవన్నీ మీకు పనికొచ్చే ఇనిషియేటివ్స్. ప్లీజ్ వెయిట్. యూట్యూబ్ స్టూడెంట్స్కి నేను ఏం చేయాలనుకున్నాను అనేది కూడా క్లియర్గా చెప్తాను. సో లిసన్ హియర్. The first offer is, this is the offer curated for you people only for 10 days. ఎందుకంటున్నానంటే మనకి 10K సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి ఐ వాంట్ మేక్ ఇట్ ఎవ్రీథింగ్ ఇన్ ద మల్టిపుల్స్ ఆఫ్ 10. అందుకని 10 days వరకు మీకు ఈ ఆఫర్ ఉంటుంది.
మన నెక్స్ట్ లెవెల్ అన్ని సబ్స్క్రిప్షన్స్ మీద 50% ఆఫ్ ఉంటుంది. సార్ అదేంటి సార్ మీరు ఎంత సర్ప్రైజ్ అని చెప్పి 50% ఆఫ్ అంటున్నారు? 50% ఆఫ్ అనేది మీరు శ్రీరామనవమికి ఇచ్చారు, ఉగాదికి ఇచ్చారు, ఆల్రెడీ ఇచ్చిన ఆఫరే మళ్ళీ ఇచ్చి ఇది సర్ప్రైజ్ అంటే సరిపోదు సార్, ఇంకేమన్నా కావాలి అని అనుకుంటే ఎస్, మీకోసం ఇంకొక 10%, ఇంకొక 10%. నా ల్యాప్టాప్ సరిగ్గా పనిచేయట్లేదు, అందుకని నేను ఏంటంటే ఇది మొబైల్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. కొంచెం వీడియో ఆడియో క్వాలిటీ ఏమన్నా సరిగ్గా ఉండకపోయినా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మనకి రేపు కొత్త మైక్ వస్తుంది, డ్రైవర్స్ అప్డేట్ చేస్తాను, ఇంకా క్వాలిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి, కానీ అప్పటి వరకు మనం వీడియో ఆపలేం కదా. సో ఎక్స్ట్రా 10% అంటే ఏంటంటే, నార్మల్గా అందరూ చేసేది మిమ్మల్ని ఇక్కడ నేను 20 రాసుకున్నా సరే అదే నెంబర్ వస్తుంది. ఎలా అంటే 50% ప్లస్ 10%. మీరు ఏ షాపింగ్ మాల్లో చూసినా ఎక్కడ చూసినా 50 ప్లస్ 10 అనేది ఎలా చేస్తారంటే, ఆ మిగతా 10 అనేది మిగతా 50 మీద ఇస్తారు. అప్పుడు 5% అవుతుంది. అది ఒరిజినల్గా 55% కాదు. నేను జెన్యూన్లీ ఐఎమ్ గివింగ్ యూ 60% ఆఫ్ ఆన్ ఆల్ మై సబ్స్క్రిప్షన్స్. 60% సబ్స్క్రిప్షన్లో ఆఫ్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నాకు వర్కౌట్ అవుతుందా లేదా అనే మ్యాథ్ పక్కన పెట్టి మీకు ఈ ఎడిషన్కి వచ్చాను. సో అంత తక్కువకి ఇస్తే స్టూడెంట్స్ ఏమనుకుంటారు, క్వాలిటీ లేదనుకుంటారా, ఇవన్నీ ఆలోచించలేదు. లోయెస్ట్ పాసిబుల్, రేపు పొద్దున్న స్టూడెంట్స్ కూడా ఇంతే ప్రైస్కి వస్తుంది కదా అని వెయిట్ చేస్తారా, ఇంత క్యాలిక్యులేషన్స్ నేను చేయలేదు. నాకు 10K సబ్స్క్రైబర్స్ స్టూడెంట్స్ ఇచ్చారు, వాళ్ళకి నేను ఏదో ఒకటి చూపించాలి అని అనుకున్నాను. జస్ట్ ఆ థాట్తోని ఇది స్టార్ట్ చేశాను. కానీ కంపెనీ గురించి కూడా మనం ఆలోచించాలి, నెక్స్ట్ లెవెల్ ప్లాట్ఫామ్ అనేది దాని గురించి కూడా ఆలోచించాలి. కాబట్టి ఐఎమ్ రిస్ట్రిక్టింగ్ టు ఓన్లీ 10 యూజర్స్. 10K కాబట్టి 10 యూజర్స్కి, ఫస్ట్ 10 యూజర్స్ ఎవరైతే ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో ఆ ఫస్ట్ 10 యూజర్స్కి మాత్రం 60% ఆఫ్ వస్తుంది మన సబ్స్క్రిప్షన్స్ అన్నిటి మీద. కానీ మీరు ఆఫ్టర్ దట్ నెక్స్ట్ 10 days మీరు నెక్స్ట్ లెవెల్ 50 కోడ్ యూస్ చేసుకోండి, 50% ఆఫ్ వస్తుంది. 50% అనేది 10 days ఉంచుతాను, కానీ 60% ఓన్లీ ఫర్ 10%. నిన్న ఈ వీడియో సగం చేసి ఆపేసినప్పుడే ఆల్రెడీ 2 స్టూడెంట్స్ తీసేసుకున్నారు. సో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని అనుకుంటే డోంట్ డిలే ఇట్ యువర్ డెసిషన్. మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, అయిపోయాక యాక్చువల్గా నేను ప్రిపేర్ అవుదామని అనుకున్నా, అప్పుడు తీసుకునే డెసిషన్ ఇప్పుడే తీసుకోండి. నథింగ్ రాంగ్, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీకు ఎందుకంటే వ్యాలిడిటీ అనేది మీరు నాకు కావాలంటే 1 month ఎక్స్ట్రా పెంచమంటే నేను పెంచుతాను, అది నాకు ప్రాబ్లమే కాదు. మీరు ఇప్పుడు తీసుకున్నా సరే మీ గేట్ ఎగ్జామ్ అయ్యే వరకు, మీకు ఇన్ఫాక్ట్ కౌన్సిలింగ్ వరకు కూడా మన దగ్గర నుంచి గైడెన్స్ ఉంటుంది. మీరు లెటెస్ట్ కంటిన్యూ సీ హియర్. ఇక్కడ చూడండి, గేట్ సిఎస్సి ఒరిజినల్ ప్రైస్ వచ్చి 20,000, 50% ఆఫ్లో అది ఎంత అవుతుంది? 99. 50% ఆఫ్లో మనకి 99కి వస్తుంది. ఇది నెక్స్ట్ 10 days ఉండే ప్రైస్. ఇది కాకుండా చూడండి, ఎక్స్ట్రా 10%లో ఇది నెవర్ బిఫోర్, ఇప్పటి వరకు మన యాప్లో ఈ ప్రైస్కి నేను ఎప్పుడు కోర్స్ పెట్టలేదు. కానీ ఇంత తర్వాత కూడా పెడతానా లేదా అనేది ఐఎమ్ నాట్ వెరీ షూర్. ఎందుకంటే మేబీ 25K సబ్స్క్రైబర్స్ అయినప్పుడు ఇంకొక ఏదో ఆఫర్ ఉండొచ్చు, అది వేరే విషయం. ప్రస్తుతానికి దిస్ ఈస్ ద బెస్ట్ ప్రైస్ యూ కెన్ గెట్. ఐ కెన్ బెట్ ఫర్ ద క్వాలిటీ వీఆర్ ప్రొవైడింగ్. గేట్ సిఎస్సికి రేపటి నుంచి క్యాలిక్యులస్తో, మ్యాథ్స్తో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు మీ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్టర్స్ బ్యాచ్ అయినా సరే, గేట్ సిఎస్సి బ్యాచ్ అయినా సరే, న్యూ బ్యాచ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ టుమారో ఈవినింగ్ 8 PM. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఎక్స్ట్రా 10% అంటే 60% డిస్కౌంట్తో. కానీ ఇది 10 యూజర్స్కే పాసిబుల్. ఒకవేళ 10 యూజర్స్ కంప్లీట్ అయిపోతే స్టిల్ మీకు 50% ఆఫ్ వస్తుంది. 50% ఆఫ్ తీసుకుని మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు ప్రీవియస్ క్లాసెస్ అటెండ్ అయినా అవ్వకపోయినా సరే మీరు ఇక్కడ నుంచి రేపటి నుంచి కంటిన్యూ అవ్వచ్చు ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్, ఈ క్లాసెస్కి ఫీడ్బ్యాక్ తీసుకుంటే నేను టెస్టిమోనియల్స్ కూడా చూపిస్తాను కుదిరితే. బెస్ట్ ఫీడ్బ్యాక్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. చూసిన వాళ్ళే సార్ చాలా బాగున్నాయని, ఈవెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళు కూడా క్లాసెస్లో 1% కూడా కంప్లైంట్ లేకుండా హ్యాపీలీ దే ఆర్ ఎంజాయింగ్ ద క్లాసెస్. ఐ విల్ ప్రామిస్ యూ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ ఐ విల్ బ్రింగ్ ద సేమ్ క్వాలిటీ. నేనే మీకు ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు, ఇందులో 3 సబ్జెక్ట్స్ చెప్తాను. డిజిటల్ చెప్తాను, సిఓ చెప్తాను, కంప్యూటర్ నెట్వర్క్స్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు టీచ్. ఐల్ బి టీచింగ్ ఇన్ GFG అండ్ ఆల్సో హియర్ ఆల్సో, యాజ్ యూ పీపుల్ నోస్ దాట్. ఓకే, ఇది నెక్స్ట్ లెవెల్ 10K అనే కోడ్ యూస్ చేస్తే మీకు 60% ఆఫ్ వస్తుంది. 60% ఆఫ్కి మనం చేయాల్సింది ఏంటి? యూ షుడ్ యూజ్ ద కోడ్ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు చూడండి, ద నెక్స్ట్ వన్, గేట్ స్టార్టర్స్ ప్యాక్లో నార్మల్గా 50% ఆఫ్ ఉంది. నెక్స్ట్ లెవెల్ 50 కోడ్ యూస్ చేసుకోండి, నెక్స్ట్ లెవెల్ 50. లేదంటే ఒక 10 యూజర్స్కి మాత్రం ఇట్ విల్ బి, అసలు ఈ ప్రైస్ అనేది ఛాలెంజింగ్ ప్రైస్. 4-5 సబ్జెక్ట్స్ ఇందులో మనకి చెప్పిస్తాం కదా స్టార్టర్స్ ప్యాక్. ఇది ఎవరికి? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి. లేదా గేట్ ఒక ట్రైల్ లాగా ట్రై చేసి అందులో రిజల్ట్ చూసి అప్పుడు మనం ఫుల్ కోర్స్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. మీకు ఇట్ ఈస్ ఫర్ 2399. సో యూట్యూబ్ ఫ్రీ స్టూడెంట్స్ కూడా వెయిట్ చేయండి. మీ ఈసీ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, ప్లీజ్ వెయిట్. ఫర్ ఎవ్రీబడి దెర్ ఇస్ ఎన్ ఆఫర్ అండ్ ఆల్సో ఫ్రీ ఇనిషియేటివ్. సో 2399 అమ్మా, హార్డ్లీ దిస్ ఈస్ 200 per month. మీరు 1 year సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 200 per monthతో మీరు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ తెచ్చుకోవచ్చు ఇక్కడ, రైట్?
సో నెక్స్ట్ లెవెల్ 10K కోడ్ యూస్ చేసుకుంటే మీకు 60% ఆఫ్ వస్తుంది స్ట్రైట్ అవే ఫర్ 10 users. After 10 users, it will be 50% for next 10 days. So gate starter pack is done. After that, network digital combo. మీరు ఒకవేళ గేట్ ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే ఈసీ ఎలక్ట్రికల్ స్టూడెంట్ అయి ఉంటే మీరు ఫస్ట్ చదవాల్సిన 2 సబ్జెక్ట్స్, అది విఎల్ఎస్ఐ కైనా గేట్ కైనా ఎనీ సబ్జెక్ట్ ఎనీ దానికి నెట్వర్క్ అండ్ డిజిటల్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఒక 20 మార్క్స్ వరకు గేట్లో ఈ 2 సబ్జెక్ట్స్ నుంచే వచ్చే ఛాన్స్ ఉంది. ఈ 2 సబ్జెక్ట్స్ మీరు నా దగ్గర నేర్చుకుంటే ఐ కెన్ ప్రామిస్ యూ విల్ గెట్ ద ఇండియాస్ బెస్ట్ కంటెంట్. అంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నానంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మై స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ అండ్ ఐ నో ద క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ అన్డౌటెడ్లీ. నేను ఒక 15 years కూర్చుని దాని మీద వర్క్ చేసి ఈ క్వాలిటీ కంటెంట్ని డెవలప్ చేశాను. మీరు ఒకవేళ గేట్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా, గేట్ ప్రిపేర్ అవుదాం వద్దా అని ఆలోచిస్తున్నా, మీకు గేట్ వస్తుందా రాదా అని డౌట్ ఉన్నా సరే ఈ కోర్స్ తీసుకుని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకుని మీకు కాన్ఫిడెన్స్ వచ్చాక ఫుల్ కోర్స్కి కన్వర్ట్ అవ్వచ్చు. ఈ స్టూడెంట్స్ ఎవరైనా సరే స్టార్టర్ స్టూడెంట్ కానీ ఈ వాట్ ఈస్ దట్ కాంబో స్టూడెంట్స్ కానీ ఎప్పుడైనా సరే ఫుల్ కోర్స్ నా దగ్గర కన్వర్ట్ అయినప్పుడు వాళ్ళకి ఈ ప్రైస్ నేను మళ్ళీ డిస్కౌంట్గా ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు నా స్టూడెంట్సే కాబట్టి మళ్ళీ ఫుల్ కోర్స్ కన్వర్ట్ అయినప్పుడు ఈ ప్రైస్ అనేది వాళ్ళకి ఎప్పుడు వేస్ట్ కాకుండా నేను ప్లాన్ చేస్తాను. సో లెట్స్ మూవ్ ఫర్దర్. ఇక్కడ కూడా నెక్స్ట్ లెవెల్ 10K కోడ్ యూస్ చేసుకోండి, లేదంటే నార్మల్గా 50% ఆఫ్ కూడా ఎప్పుడు ఉంటుంది. ఇందులో మీకు క్లాస్ రూమ్ నోట్స్ వస్తుంది, పీడిఎఫ్స్, డిబిపి కూడా వస్తుంది ప్రాక్టీస్కి. సో నెక్స్ట్ వచ్చి మనకి మెంటార్షిప్ ప్రోగ్రామ్లో కూడా మీకు 50% ఆఫ్తో పాటు ఎక్స్ట్రా 10% అంటే 60% ఆఫ్ వస్తుంది. ఇది నెవర్ బిఫోర్. ఆల్రెడీ ఈరోజు ఎవ్రీడే ఐ విల్ మానిటర్ మై మెంటార్షిప్ స్టూడెంట్స్ అండ్ ఇందాకే మనకు ఒక జూమ్ మీటింగ్ కూడా జరిగింది. సో 60% ఆఫ్ తర్వాత ఇది మీకు యూ విల్ బి గెటింగ్ ఇట్ ఫర్ ఏ ప్రైస్ ఆఫ్ జస్ట్ 3,999. ఇది కూడా ఓన్లీ ఫర్ 10 users. సో నెక్స్ట్ ఇవి జస్ట్ ఐ వాంట్ టు షో. ఇక్కడ వాళ్ళ స్టూడెంట్స్ నేమ్స్ నేను చూపించట్లేదు ఎందుకంటే ఐ కెనాట్ డిస్క్లోజ్ మై స్టూడెంట్స్ డీటెయిల్స్ బికాస్ ఆఫ్ దేర్ ప్రైవసీ. కానీ ఫీడ్బ్యాక్స్ చూపిస్తున్నాను మన క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది. ఒకవేళ మీరు గేట్ తీసుకోవాలన్నా స్టార్టర్ ప్యాక్ స్టూడెంట్స్ కానీ సిఎస్సి స్టూడెంట్స్ కానీ చేసిన మెసేజ్ చూడండి. దీస్ క్లాసెస్ ఆర్ రియల్లీ హెల్పింగ్ ఎ లాట్ రియలైజింగ్ ద మిస్టేక్స్ ఇన్ ద ఫస్ట్ సెమిస్టర్ ఎర్లియర్. అంటే ఇది స్టార్టర్ ప్యాక్ స్టూడెంట్ ఇచ్చిన ఫీడ్బ్యాక్. ఓకే, మెయిన్లీ రికార్డెడ్ క్లాసెస్ ఆర్ ఎస్పెషల్లీ వెరీ హెల్ప్ఫుల్. అంటే క్లాస్ అయిపోయిన తర్వాత మనం అది రికార్డింగ్ ఇస్తున్నాం, వాళ్ళు ఎప్పుడు కావాల్సిన వాళ్ళు ఫ్రీ టైంలో చూసుకునేలాగా మనం ప్రొవైడ్ చేస్తున్నాం, నోట్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. దాంతోపాటు చూడండి మ్యాథ్స్ టీచింగ్ మ్యాథ్స్ క్లాసెస్ జరుగుతున్నాయి, వెరీ బేసిక్ టు వెరీ హై లెవెల్. బికాస్ ఆయనకి ఒక 20 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ టాట్ ఇన్ ఆల్ ద ప్రామినెంట్ ఇన్స్టిట్యూట్స్ త్రూ అవుట్ ద కంట్రీ. యాజ్ ఐ అష్యూర్డ్ యూ ఎర్లియర్ ఆల్సో మనకు వచ్చే ఫ్యాకల్టీ అందరూ కూడా టాప్ నాచ్ ఫ్యాకల్టీ ఉంటారు. జస్ట్ ఐ వాంట్ టు షో యూ సమ్ 2 టెస్టిమోనియల్స్. నా స్టూడెంట్స్ థౌజండ్స్లో ఉంటారు, అందరినీ తీసుకొచ్చి నేను ఇంటర్వ్యూ చేయలేను. ఇది ప్రస్తుతానికి మనకి ఆల్రెడీ పెయిడ్ సబ్స్క్రైబర్స్, పెయిడ్ స్టూడెంట్స్ 100+ ఉన్నారు. ఆ స్టూడెంట్స్లో కొంతమంది టెస్టిమోనియల్స్ చూపిస్తున్నాను. వాళ్ళ నేమ్స్ కానీ ఏమి నేను డిస్క్లోజ్ చేయను ఎప్పుడు కూడా, ఎందుకంటే అది వాళ్ళ ప్రైవసీని. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దాట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇది జస్ట్ లాస్ట్ వీక్ మనకు వచ్చిన మెసేజ్. ఇది ఐ థింక్ ఎస్టర్డే ఫ్రమ్ ఏ యూనివర్సిటీ స్టూడెంట్. ఇప్పుడు చూడండి, గేట్ ఈసీ ఎలక్ట్రికల్కి ఇప్పటి వరకు మనం ఇచ్చిన ఆఫర్స్ అన్ని మన యాప్లో ఉండే కోర్సెస్కి. మీకు తెలుసు ఆల్రెడీ గేట్ ఈసీ ఎలక్ట్రికల్కి మనకి ఓమ్ ఇన్స్టిట్యూట్తో టైప్ ఉంది. ఈ క్లాసెస్ ఎలా ఉంటాయంటే మనకి దీస్ క్లాసెస్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్. అండ్ దీంట్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ 2 years రికార్డింగ్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంటాయి. మీరు మొత్తం కోర్సు సెల్ఫ్ పేస్డ్లో ప్రిపేర్ అవ్వచ్చు, లేదా లైవ్లో కూడా ప్రిపేర్ అవ్వచ్చు. దీనికి నేను ఇక్కడ డిస్కౌంట్ ఇవ్వడానికి నా చేతిలో ఉండదు, ఎందుకంటే ఇది కొలాబరేషన్లో ఉన్నప్పుడు మ్యూచువల్ అగ్రిమెంట్, మ్యూచువల్ డిస్కషన్స్తోనే ఏదైనా జరగాలి. సో నేను మనకి 10K సబ్స్క్రైబర్స్ వచ్చారని చెప్పి ఇఫ్ రిక్వైర్డ్ ఐ విల్ బేర్ దిస్ అని చెప్పి డిస్కషన్ చేసి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని ఐ గాట్ ద అప్రూవల్ అండ్ ఐఎమ్ గివింగ్ ద ప్రైస్. ఈ ప్రైస్ అనేది నాట్ పాసిబుల్ ఎవ్రీ టైమ్ ఫ్రమ్ మై సైడ్. ఇది స్పెషల్ అకేషన్ కాబట్టి నెక్స్ట్ లెవెల్ 10 యూస్ చేయండి. ఇక్కడ కోడ్ 10K కాదు, నెక్స్ట్ లెవెల్ 10 కోడ్ యూస్ చేస్తే మీకు 10% ఆఫ్ వస్తుంది. 10% ఆఫ్ ఆన్ గేట్ ఈసీ అండ్ ఎలక్ట్రికల్. ఇక్కడ మీకు ఇండియాస్ బెస్ట్ క్లాసెస్ దొరుకుతాయి. అందులో నో డౌట్ ఎవ్రీ 1-2 సబ్జెక్ట్స్కి మీకు ఎక్స్పర్ట్ టీచర్సే టీచ్ చేస్తారు. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద గేట్ ఈసీ ఎలక్ట్రికల్ సబ్స్క్రిప్షన్ యూ కెన్ టేక్ ఇట్. యూ కెన్ కంబైన్ ఇట్ విత్ మెంటర్షిప్ ఆల్సో. నౌ ఇట్ ఈస్ హార్డ్లీ 22,000. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్దామని అనుకున్నాను, బట్ లాస్ట్లో చెప్తా. ఇప్పుడు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి నేనేం చేయగలను? ఫ్రీగా మీకు కోర్స్ ఇవ్వగలను. కొంతమంది నాకు సార్ PYQ క్లాసెస్ చేయొచ్చు కదా అని అడిగారు. నేను చూశాను, PYQకి ఇది టైం కాదు. లాస్ట్ 2 monthsలో చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చేస్తే మీరు తప్ప క్లాస్లో ఎవరు ఉండరో చూడడానికి. ఆల్రెడీ PYQs నేను వేరియస్ ప్లాట్ఫామ్స్లో చేశాను. మీకు కావాలంటే నన్ను లింక్స్ అడగండి, ఇస్తాను, హ్యాపీగా చూసుకోండి.
ఇప్పుడు యూట్యూబ్కి నేను చేసే క్లాసెస్ చెప్తాను. ఎక్కువ మంది స్టూడెంట్స్ నన్ను అడిగింది ఏంటంటే, సార్ మీరు ఈ గేట్ ఈసీ స్ట్రాటజీ చేయండి సార్, ఎలక్ట్రికల్ స్ట్రాటజీ చేయండి సార్ అని 2 వీడియోస్ చేస్తాను. టైం టేబుల్ వీడియో కావాలని అడిగారు, చేస్తాను. ఆన్లైన్ ఎడ్యుకేషన్లో డిస్ట్రాక్షన్స్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అని అడిగారు, ఖచ్చితంగా చేస్తాను. చూడండి, ఇక్కడ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది నేను చాలా పర్సనల్గా నేను చాలా నమ్మి ఇష్టపడే ప్లాట్ఫామ్ ఆఫ్లైన్తో పోలిస్తే. ఎందుకో చెప్తాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఏంటంటే, నేను 9 ఇయర్స్ ఆఫ్లైన్లో వర్క్ చేసిన తర్వాత 6 ఇయర్స్ ఓన్లీ ఆన్లైన్లో వర్క్ చేశాను. ఎక్కువ ఆన్లైన్కి ఇంక్లైన్ అయి ఉన్నాను. సో ఆన్లైన్లో ఉన్న అడ్వాంటేజ్ అంటే స్టూడెంట్కి ఒక లోయెస్ట్ ప్రైస్లో మనం ప్రొడక్ట్ ఇవ్వగలం. ఇవాళ ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ కూడా ఎఫర్డబుల్గా కోచింగ్ తీసుకునే సిచ్యువేషన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్ వల్లనే వచ్చింది. అక్కడ ఇష్యూస్ ప్రతి చోట ఉంటాయి. ఇక్కడ కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్లో డిస్ట్రాక్షన్స్ లేకుండా ఎలా చదవాలి సార్ అని చాలామంది స్టూడెంట్స్ నన్ను అడుగుతున్నారు. దానికి ఒక వీడియో చేస్తాను. ఆన్లైన్లో ఉన్న అడ్వాంటేజ్, ఆ డిసడ్వాంటేజెస్ని మీరు ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఒకటి చెప్తున్నాను, ఆఫ్లైన్లో ప్రైస్ అనేది నేను ఆఫ్లైన్ పెట్టినా సరే మీకు ఇప్పుడు ఇచ్చే ప్రైసెస్కి నేను కాంప్రమైజ్ కాలేను. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టాలి, పవర్ బిల్స్ అని ఒక్కటి కాదు చాలా ఖర్చులు ఉంటాయి. సో ఆఫ్లైన్లో ఒక పాయింట్ దాటి మనం ప్రైస్ డిస్కౌంట్ చేయలేము. ఓకే, కానీ ఆన్లైన్ అలా కాదు. ఆన్లైన్లో స్టూడెంట్స్ పెరిగే కొద్దీ నేను స్కేల్ చేసుకోగలను, స్కేల్ చేసి ఇంకా తక్కువ కూడా ఇవ్వగలను. ఇప్పుడు నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు మన ప్రైసెస్ రిడ్యూస్ చేసేసాం కదా. ఓల్డ్ స్టూడెంట్స్, మళ్ళీ చెప్తున్నాను, ఓల్డ్ స్టూడెంట్స్ తప్పుగా తీసుకోకండి. 10K రావడం వల్ల ఇది సడన్గా తీసుకున్న డెసిషన్. మీరు ఎవరైనా స్టూడెంట్స్ని జాయిన్ చేయాలని అనుకున్నా, మీకు నేను కాంపన్సేషన్గా మీరు ఎవరైనా జాయిన్ చేస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇస్తాను. నాతో పాటు ఎవరైనా స్టూడెంట్స్ జాయిన్ అయ్యి మీ కాలేజ్కి మీరు బ్రాండ్ అంబాసిడర్గా ఉండి నెక్స్ట్ లెవెల్ ప్రమోట్ చేయాలనుకున్నా సరే మీరు ఒక పార్ట్ టైం ఆపర్చునిటీగా తీసుకుని అసోసియేట్ అవ్వచ్చు. ఐ విల్ బీ పేయింగ్ యూ ఫర్ షూర్. సో ఇట్ కెన్ బి ఏ గుడ్ పార్ట్ టైం ఆపర్చునిటీ. ఇంకో పాయింట్ చెప్తున్నాను, ఇది ప్రస్తుతం సిచ్యువేషన్లో ఆన్లైన్ కోచింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఎఫర్డబుల్. అంటే హార్డ్లీ మీ దగ్గర 10,000 ఉంటే ఒక ఇయర్ చదువుకోవచ్చు. అంటే మంత్కి 1,000 పే చేసే సిచ్యువేషన్లో ఏ స్టూడెంట్ అన్నా ఉంటారని అనుకుంటాను. అది కూడా లేని సిచ్యువేషన్లో మీరు ఉంటే ఒక 1 మంత్ 2 మంత్ ఎక్కడైనా పార్ట్ టైం వర్క్ చేయండి, తప్పు లేదు, ఎర్న్ చేసుకోండి. ఆ మనీని కోచింగ్లో ఇన్వెస్ట్ చేయండి. ఆ తర్వాత, అంటే కోచింగ్ అంటే నా దగ్గరే చేయమని నేను చెప్పట్లేదు, ఎక్కడైనా చేసుకోండి. కోచింగ్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు అది ఒక ఫ్యూచర్కి ఇన్వెస్ట్మెంట్లో చూసుకోండి. మీరు చాలామంది స్టూడెంట్స్, కొంతమంది పేయింగ్ క్యాపబిలిటీ ఉన్నా సరే యూట్యూబ్ నుంచి చదివేస్తాం సార్, యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి కదా అని అనుకుంటారు. తప్పది. యూట్యూబ్లో ఎప్పుడు స్ట్రక్చర్డ్గా వీడియోస్ ఉండవు. ఒక స్ట్రక్చర్డ్ వేలో మీ టైం అనేది మనీ కంటే చాలా 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 వాల్యుబుల్. ఎవరైతే ఇలా థింక్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. మీకు అవర్స్ వేస్ట్ అవుతుంది, అది ఒక 2-3 thousand స్పెండ్ చేస్తే అంత టైం వేస్ట్ కాకుండా మీ ప్రిపరేషన్ ముందుకెళ్తుంది అన్నప్పుడు మనీ స్పెండ్ చేయండి మీ దగ్గర క్యాపబిలిటీ ఉంటే. 2,000-3,000 నేను పే చేసిన, ఇప్పుడు 1,000 కూడా కోర్సెస్ ఉన్నాయి కదా, 2 సబ్జెక్ట్స్ చదువుకోండి సార్, ఫ్రీగా వస్తుంది కదా. ఫ్రీగా వచ్చింది ఫ్రీగా వచ్చినట్టే ఉంటుంది. స్ట్రక్చర్డ్గా మీరు వెతుక్కుని మీరు నోట్స్ రాసుకుని ఇవన్నీ చేసుకోవాల్సిన పని లేకుండా తక్కువ ప్రైస్లోనే అన్ని దొరుకుతున్నప్పుడు మీ దగ్గర పేయింగ్ క్యాపబిలిటీ ఉన్నా లేదా పార్ట్ టైం చేసినా సరే కోర్స్ అయితే తీసుకోండి. నా దగ్గర నేను చెప్పట్లేదు, మళ్ళీ అది తప్పుగా వెళ్తుందనేసి నేను అంటున్నాను. ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మనీ ఆర్ టైం అంటే ఈ ఏజ్లో మనీ కంటే టైంకి వాల్యూ ఇవ్వండి. మీ టైం సేవ్ అయ్యేది ఏదైనా సరే ఖర్చు పెట్టండి. ఒక పార్టీ ఆపేసుకోండి, తప్పేముంది. మనీ టైం సేవ్ అవుతుందంటే అది మీ కెరీర్కి చాలా బిగ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫ్రీగా నేను ఏం చేద్దాం అనుకుంటున్నానో చెప్తాను. ఈ వీడియోస్ అన్నీ మీకోసం చేస్తాను. ఇవి కాకుండా చూడండి, నా క్లాసెస్, నా వీడియోస్ ఎక్కువ పేరెంట్స్ కూడా ఫాలో అవుతున్నాం అనేసి నాకు కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు. వాళ్ళ కోసం ఒక సెషన్, ఒక ఇనిషియేటివ్ నేను అనుకుంటున్నాను. అది మనకి లాస్ట్లో షేర్ చేస్తా. ఇప్పుడు చూడండి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా పెయిడ్ క్లాసెస్ ఫ్రీగా ఇస్తాను. ఇదేంటి సార్ ఫ్రీగా ఇచ్చేస్తానంటున్నారు, ఇప్పటివరకు ఫీజెస్ ఎంత చెప్పారంటే కాదు, ఇక్కడ షరతులు వర్తిస్తాయిలాగా. ఒక 10 days ఎవరికైనా ఫ్రీ యాక్సెస్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. నేను ఫస్ట్ ఒక 10 మెంబర్స్కి ఇద్దాం అనుకున్నాను. లేదు, లిమిట్ ఏం లేదు, ఎంతమంది కావాల్సినా సరే నాకు మెసేజ్ చేయండి. 10 days ఇస్తాను. మీకు ఏ కోర్స్ కావాలో చెప్తే ఆ కోర్స్కి ఫ్రీ యాక్సెస్ ఇస్తాను. యాప్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 50 రూపీస్ 100 రూపీస్ ఉంటాయి. అది యాప్కే వెళ్తాయి, మనకు కాదు. అది ప్రాసెస్ నేను చెప్తాను. నా నెంబర్ 9705861166కి మెసేజ్ చేయండి. ఒకవేళ యాప్లో పాసిబిలిటీ ఉంటే నేను డైరెక్ట్గా యాప్లోనే మీకు ఫ్రీ యాక్సెస్ 10 days అనే ఆప్షన్ పెట్టేస్తాను. అది లేకపోయి ఉంటే యూ కెన్ గో బై దిస్. చూస్తాను, నేను ఆప్షన్ వెతుకుతాను, నాకు మెసేజ్ చేస్తే నేను ప్రాసెస్ చెప్తాను. మీకు ఏ కోర్స్ కావాల్సిన, మ్యాథ్సా, గేట్ సిఎస్సియా, ఏదైనా కోర్స్ తీసుకుని ఒక 10 days సరదాగా మీరు చూసుకోవాలని అనుకుంటే, ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలని అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. ఇట్లా ఇస్తే మరి పెయిడ్ కోర్సెస్ స్టూడెంట్స్ ఏమవుతారు, నేను 10 days ఇస్తున్నాను, అది ఒక ట్రయల్ పీరియడ్ లాగా మీకు కోర్సులో స్ట్రెంత్ అర్థం కావడం కోసం, మీరు ఫాలో అవుతున్నారు లేదా క్వాలిటీ ఆఫ్ ద క్లాసెస్, లేదా ఆ టైం యూటిలైజ్ చేసుకుని మీరు చదువుకోవాలని అనుకున్నా సరే నెక్స్ట్ లెవెల్ యాప్ డౌన్లోడ్ చేసి
వెబ్సైట్కి వెళ్ళి నాకు మెసేజ్ చేయండి, లేదా మీకు ఏ కోర్స్ కావాలో నాకు చెప్పండి. 10 days ఫ్రీ యాక్సెస్ ఇస్తాను. 10K సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఐ కెన్ గివ్. నేను పెయిడ్ చేసే కోర్సెస్, నా కోర్సెస్ అన్నీ కూడా మీకు 10 days ఫ్రీగా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో నాకు మెసేజ్ చేస్తే నేను ఆ ప్రాసెస్ అనేది మండే నుంచి స్టార్ట్ చేస్తాను. హౌ ఐ కెన్ గెట్ ఇట్. సో ఆల్రెడీ నేను చెప్పినట్టు మీకు ఒకవేళ గేట్ ప్రిపరేషన్ ఆలోచన ఉంటే మన దగ్గర ఏ కోర్స్ అయినా తీసుకోండి. యూ విల్ గెట్ ద టాప్ క్లాస్ క్వాలిటీ ఫర్ షూర్, అండ్ ఇట్ ఈస్ అట్ ఎ వెరీ ఎఫర్డబుల్ ప్రైసెస్. సో ఈ వీడియో అంతా ఎక్కువ కోర్సెస్ సెల్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తే ఐఎమ్ సారీ, బికాస్ దట్ వీడియో ఇంటెన్షన్ అది కదా. మీకు గివేవేలో నేను ఏమి ఇవ్వాలనుకున్నానో చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే ఎస్టర్డే క్లాస్లో 10K సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు నా ఎక్స్పీరియన్స్, నా ఈ జర్నీ ఇవన్నీ కొంచెం షేర్ చేశాను. దానికి వేరే వీడియో చేద్దాం. ఈ వీడియోలో నేను మీకు ఇవ్వాలనుకున్నది చెప్తున్నాను. గేట్ ఈసీ గురించి ఎప్పటి నుంచో అడుగుతున్నారు. గేట్ ఈసీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ అని. May 7th తర్వాత దాని అనౌన్స్మెంట్ ఉంటుంది. May 7th వరకు మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వెయిట్ చేయండి. ఈ లోపే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే స్టార్టర్ ప్యాక్ తీసుకోండి. నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను. స్టార్టర్ ప్యాక్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఆ అమౌంట్ డిడక్ట్ చేస్తాను ఫుల్ కోర్స్ తీసుకున్నప్పుడు. రైట్, ఇప్పుడు మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద సొసైటీ అనుకుని, ఇది నాకు సడన్గా స్ట్రైక్ అయింది, చేద్దాం అనిపించింది, చేస్తున్నాను. ఎవరైనా స్టూడెంట్స్కి, పూర్ స్టూడెంట్స్ కానీ కొంతమందికి హెల్ప్ చేయాలనే ఆలోచనతో ఒక కేటగిరీ, అంటే నేను ప్రతిసారి వాళ్ళు పూర కాదనేది నేను చెక్ చేయలేను కదా. అట్లాగే అది ఎకనామిక్, అదేంటది ఇన్కమ్ సర్టిఫికేట్ చూసి చెప్పలేము, ఎందుకంటే అందులో ఎలా ఉంటాయని మనకు తెలుసు. సో అది కేటగిరీ రిజర్వేషన్ బట్టి కూడా నేను చెప్పలేను. సో నాకు అనిపించిన కొన్ని పాయింట్స్ తీసుకుని వాళ్ళకి నేను బెస్ట్ పాసిబుల్ వేలో ఎలా హెల్ప్ చేయాలో చూస్తున్నాను. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఏ సింగిల్ పేరెంట్ చైల్డ్ ఎవరైనా ఉంటే, ఈ విషయంలో ఎవరు అబద్ధం ఆడతారని నేను అనుకోవట్లేదు డిస్కౌంట్ కోసం. సో దీంట్లో నాకు ఏ వెరిఫికేషన్ అక్కర్లేదు. మీరు వచ్చి చెప్పండి, సార్ ఇది నా పరిస్థితి సార్, ఐ సింగిల్ పేరెంట్ చైల్డ్ అని అనుకుంటే మీకు స్ట్రైట్ అవే ఎప్పుడైనా రావచ్చు. నా కోర్సులో 75% ఆఫ్ ఉంటుంది. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఆఫర్ లేదు, ఏమీ లేదు. ఏ రోజైనా మీరు వచ్చి నాకు మెసేజ్ చేయండి, నేను మీకు 75% ఆఫ్ ఇస్తాను. దిస్ ఈజ్ మై ప్రామిస్, మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యూ. దట్స్ ఇట్. సో ఈరోజు వాట్ ఎవర్ ఐఎమ్ ఎర్నింగ్, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ బికాస్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఓన్లీ. సో ఐ కెన్ గివ్ సమ్ పార్ట్. ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ ఫర్ మీ. సెకండ్ థింగ్ ఏంటంటే, పీడబ్ల్యూడి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైనా ఉన్నా సరే మీకు కూడా ఎనీ టైమ్ ఐ విల్ ఆఫర్ యూ 70% ఆఫ్. సార్ 100% ఇవ్వచ్చు కదా అని అడగచ్చు. దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ దిస్. ఐ కెన్ గివ్ బ్యాక్ ఎక్స్ట్రా అమౌంట్ ఫర్ యువర్ స్టడీ ఆల్సో. అది కూడా తప్పేం కాదు, అడగచ్చు. కానీ ఐ హ్యావ్ సమ్ లిమిటేషన్స్, ఐ హ్యావ్ సమ్ రూల్స్. అంటే నాకు తెలుసు, నేను యూట్యూబ్లో ఒక 200 మెంబర్స్కి మధ్యకాలంలో ఫ్రీ ఇనిషియేటివ్స్ అని చెప్పి యూట్యూబ్ వీడియో లింక్స్ ఇచ్చాను. అందులో 90% స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఆ వీడియోస్ చూసుంటారు. ఫ్రీగా వస్తే జరిగేది అదే. సో నేను చెప్తున్నాను, అందుకే ఒక మినిమల్ నామినల్ ఫీజు అన్న మనం తీసుకోవాలి. అది ఒక రెస్పాన్సిబిలిటీగా స్టూడెంట్ ఫీల్ అవ్వడానికి. దట్ ఈస్ వాట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్. సో అందుకే దిస్ ఇస్ ద వన్ ఐఎమ్ డూయింగ్ ఇట్. 75%. ఇది ఎనీ సింగిల్ పేరెంట్ చైల్డ్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ప్లీజ్ అండర్స్టాండ్, ప్రొవైడెడ్ యు ఆర్ నాట్ ఎకనామికల్లీ క్యాపబుల్. అది జెన్యున్గా, సిన్సియర్గా మీకు మీరే డెసిషన్ తీసుకోండి. నేను మీకు ఫీ పేయింగ్ క్యాపబిలిటీ ఉన్నా సరే ఈ ఆప్షన్ని వాడుకుందామని అనుకోవద్దు. ఫీ పేయింగ్ క్యాపబిలిటీ ఉంటే నార్మల్ ఆఫర్స్ తీసుకోండి. ఫీ పేయింగ్ క్యాపబిలిటీ లేకపోతే నేను మిమ్మల్ని వెరిఫై చేయను. ఐ బిలీవ్ ఇన్ మై స్టూడెంట్స్. జస్ట్ మీరు ఒక మెసేజ్ డ్రాప్ చేస్తే నేను మీకు ఆఫర్ అనేది ఇస్తాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ యూ, దట్స్ ఇట్. వీటిలో ఎవరో అబద్ధాలు ఆడతారని నేను అనుకోవట్లేదు. ఇట్ ఇస్ ఏ సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి. సో ఇన్ దీస్ 2 cases ఐ విల్ ప్రొవైడ్ 75% ఆఫ్ ఫర్ దెమ్. దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద స్టూడెంట్స్. ఒకటి, నేను గిఫ్ట్ ఏమి ఇచ్చాను, ఫ్రీగా క్లాసెస్, కొన్ని ఫ్రీ ఇనిషియేటివ్స్ యూట్యూబ్లో చెప్తానని చెప్పాను, అది చేస్తున్నాను. సెకండ్ థింగ్ ఏంటి, 10 days ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఐఎమ్ ప్రొవైడింగ్ యూ, అండ్ దిస్ వన్ ఐఎమ్ ప్రొవైడింగ్ యూ. దీస్ ఆర్ ద థింగ్స్ ఫ్రమ్ మై సైడ్. అదర్ దాన్ దిస్ ఇంకొక చిన్న ఇనిషియేటివ్ ఉంది. అదేంటంటే, మీకు ఇనిషియేటివ్స్ ఎలా అనిపించినాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఇప్పుడు లాస్ట్గా, ఆల్రెడీ వీడియో లెంత్ చెక్ చేసుకుని వచ్చాను, 20 minutes దాకా అవుతుంది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఒక ఇనిషియేటివ్ నేను అనుకున్నాను. ఎందుకు అనుకున్నానంటే, కొన్ని నా పర్సనల్లీ నా క్యారెక్టర్ ఏంటో చెప్తాను చూడండి. నాకు తెలిసినది, పక్క వాళ్ళు ఎవరైనా తప్పుగా మాట్లాడుతున్నప్పుడు, సంహవ్ ఎవరైనా
మిస్గైడ్ చేస్తున్నా, ఎవరినన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ని ప్రాపగేట్ చేస్తున్నా, నాకు తెలియకుండానే కోపం వస్తుందని చెప్పి ఇట్స్ నాట్ మై నేచర్. వాళ్ళ మీద అరవలేము, వాళ్ళని ఎడ్యుకేట్ చేయలేము, వాళ్ళ గురించి మనం వాళ్ళ పేర్లు తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడలేము. అవన్నీ చేసి టైం వేస్ట్. సో ఒక్కొక్కసారి నేను సైలెంట్ అయిపోతాను, కానీ అది నన్ను చాలా రోజులు హాంట్ చేస్తూ ఉంటుంది. అక్కడ తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని నేను ఎదుర్కోలేకపోతే, వేరే వాళ్ళు ఎవరో స్టూడెంట్స్కి ఒకరు తప్పు చేస్తున్నారు, మిస్గైడ్ చేస్తున్నారు, అప్పుడు అది నాకు తెలుస్తుంది, కానీ నేను దాని మీద ఫైట్ చేయలేకపోతున్నాను, లేదా దాని గురించి నేను అవేర్నెస్ ఇవ్వలేకపోతున్నాను. సంథింగ్ ఏదో తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పు మీద చిన్న ఫైట్ చేయాలనో అపోజ్ చేయాలనో నాకు ఎప్పుడు మనసులో ఉంటుంది. కొన్ని డిఫరెంట్ రీజన్స్ వల్ల మనం దాన్ని లిమిట్ చేసుకుంటాం, రైట్? సో అట్లాగే నేను రీసెంట్గా కొన్ని వీడియోస్ చూశాను ఆన్లైన్లో, ఎస్పెషల్గా యూట్యూబ్లో. కౌన్సిలింగ్ అని చెప్పి, కెరీర్ గైడెన్స్ అని చెప్పి తెలిసి తెలియకుండా చాలా రకాలుగా మోసాలు జరుగుతున్నాయి. మోసాలు అనకూడదు, మిస్గైడ్ చేస్తున్నారు. మీకు ఒక పాయింట్ గుర్తు, ఇది పేరెంట్స్ కోసమే చేస్తున్నాను. పేరెంట్స్ ఏంటంటే ఎప్పుడైనా వాళ్ళ చైల్డ్ బాగా సక్సీడ్ అవ్వాలి, సెటిల్ అవ్వాలని చెప్పి వాళ్ళు ఇమీడియట్గా ఏ వీడియో చూసినా వాళ్ళతో కాంటాక్ట్ అవుతారు, హెల్ప్ చేయాలని కోరుకుంటారు. అది పేరెంట్గా వాళ్ళకున్న తపన. అది కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు. ఎలా క్యాష్ చేసుకుంటారంటే, వాళ్ళ దగ్గర ప్రాపర్ నాలెడ్జ్ నిజంగా ఉండకపోయినా ఏంటంటే, కొన్ని టీవీ ఛానల్స్, నాకు తెలుసు, ఇది నేను కలరా చూశాను, నాకు పర్సనల్గా సిస్టంలో ఉండి చూశాను కాబట్టి చెప్తున్నాను. టీవీ ఛానల్స్కి డబ్బులు ఇస్తే మన ఇంటర్వ్యూ వేస్తారు. సో ఎప్పుడైతే టీవీలో ఇంటర్వ్యూలో వస్తారో, అంటే ఈ యూట్యూబ్లో కూడా కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా, ఇంటర్వ్యూ రాగానే మనం ఏమనుకుంటామంటే వాళ్ళని చూసి దే ఆర్ వెరీ గుడ్ ప్రామినెంట్ పీపుల్ అని అనుకుంటాం. అదేం కాదు. మనీ ఇస్తే ఏ యూట్యూబ్ ఛానల్ కన్నా వెళ్ళి కూర్చుని ఇంటర్వ్యూ చేయొచ్చు. వాళ్ళు మనల్ని వెరీ ప్రామినెంట్ పర్సన్, వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్, వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్, చాలా అవేర్నెస్ ఉన్న పర్సన్ అని వాళ్ళే మనల్ని ప్రమోట్ చేస్తారు. మీరు అలాంటి వీడియోస్ కానీ వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ కానీ చూసి ట్రాప్ కాకండి. ఈవెన్ క్వాలిఫికేషన్లో కూడా ఇంత లెంత్ క్వాలిఫికేషన్ వేసుకోవడం ఈజీ, అందులో ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది, స్టూడెంట్స్తో వీళ్ళు ఎన్ని రోజులు ఉన్నారనేది చూడండి. క్వాలిఫికేషన్ చెక్ చేయండి, స్టూడెంట్స్తో వీళ్ళకి ఉన్న ఇంటరాక్షన్ ఏంటి. ఎవరైతే స్టూడెంట్స్తో నేను 15 years నుంచి స్టూడెంట్స్తో ఉన్నాను, నా దగ్గర ఒక ఐఐటీ డిగ్రీ ఉంది, IIIT నుంచి PhD వస్తుంది, ఇట్లా నాకంటూ చెప్పుకోవడానికి కొంచెం ఉంది. సో మీరు అవన్నీ చూసి ఓకే హీస్ ట్రస్ట్ వర్తీ అని అనిపిస్తే నా దగ్గర రండి. అట్లా కాకుండా మిమ్మల్ని పొద్దున్నేస్తే ఏదో టీవీ ఛానల్లో కనిపించానని చెప్పో, నేను ఏదో ఒక క్వాలిఫికేషన్స్ వేసుకోవడం ఈజీ, క్వాలిటీ క్వాలిఫికేషన్స్ వేసుకోవడం ఐఐటీ నుంచో ఎక్కడి నుంచో తెచ్చుకోవడం అనేది కష్టం. అండ్ దాంతోపాటు స్టూడెంట్స్ మీద అవేర్నెస్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకుని ఎవరినన్నా బిలీవ్ చేయండి. ఇవి నేను కొంతమంది ఎవరి పేర్లు తీసుకురాను. ఒక వీడియో చూసా, ఆ వీడియోలో ఏంటంటే ఇంజనీరింగ్ ఈచ్ బ్రాంచ్ గురించి మాట్లాడుతున్నారు, బీటెక్ ఈసీ గురించి మాట్లాడుతున్నారు. నేను బీటెక్ ఈసీ చేశానని చెప్తూనే వాళ్ళు దాని గురించి తప్పులు చెప్తున్నారు. ఈసీలో అది ఉంటుంది, ఇది ఉంటుందని. అది చూస్తే బ్లడ్ బాయిలింగ్ లాగా అనిపిస్తుంది. అంటే మనకు ఆల్రెడీ తెలిసింది, పక్క వాళ్ళు తెలుసు అని చెప్పి తప్పు చెప్పడం, దానికి ఒక 100. సో అది చూసాక నేను డిసైడ్ అయ్యాను, ఓకే ఐ నీడ్ టు డూ సంథింగ్ డెఫినెట్లీ. ఎందుకంటే పేరెంట్స్ని మిస్గైడ్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళందరూ ఒకరని కాదు, చాలా వరకు ఈ ఛానల్స్లో వచ్చే వాళ్ళందరూ కింద స్క్రోలింగ్ చేస్తారు, ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అని చెప్తే, కౌన్సిలింగ్ కోసం నాకు ఫోన్ చేయండి అని చెప్తారు. చేసిన తర్వాత వాళ్ళకి వేరే ఇన్స్టిట్యూట్స్తో టైఅప్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఆ ఇన్స్టిట్యూట్ దగ్గర చాలా ప్రామినెంట్ టాప్ యూనివర్సిటీస్గా మనకి మ్యాగజైన్స్లో వచ్చి యూనివర్సిటీ చేసే పనులే వీళ్ళందరితోని టైప్స్లో ఉంటాయి. వీళ్ళకి అడ్మిషన్ వెళ్తే వీళ్ళ దగ్గర నుంచి కమిషన్ వస్తుంది. సడన్లీ ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్ని అటు డ్రైవ్ చేస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, సో +2 స్టూడెంట్స్కి నేను ఏదైనా చేయాలని డిసైడ్ అయ్యాను. నాకు ఇంజనీరింగ్లో ప్రతి బ్రాంచ్ గురించి అవగాహన ఉంది. ఏ బ్రాంచ్లో ఏం చదువుతారో తెలుసు, ఏం చదివితే ఏమవుతారు, ఎటువంటి స్కిల్స్ ఉన్నవారు ఇంజనీరింగ్లో ఎటువంటి ఫీల్డ్కి వెళ్ళాలి అనేది నాకు ఐడియా ఉంది. అట్లాగే ఏ పిఎస్యులో ఎటువంటి జాబ్ వస్తుంది, ఎటువంటి కేటగిరీకి ఏ ఇంజనీరింగ్లో మీకు ఏ స్పెషలైజేషన్లో ఏముంటుంది, ఇవన్నీ నాకు తెలుసు. ఇవన్నీ అందరు స్టూడెంట్స్కి తెలుసని నేను అనుకోవట్లేదు, అందరు పేరెంట్స్కి తెలుసని నేను అనుకోవట్లేదు. సో నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వై కాంట్ ఐ గివ్ ఇట్ టు ఎవ్రీవన్ అని ఆలోచించి, ఇప్పుడు +2 ఎగ్జామ్స్ రాసి వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, ఇది నాకు ఒక స్టూడెంట్ కూడా అడిగారు, నేను చేస్తానని చెప్పాను. ఇంజనీరింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పి మన దాంట్లో ఫ్రీగానే, మళ్ళీ చెప్తున్నాను ఫ్రీగానే, డబ్బులకి కాదు, ఫ్రీగానే ఇంజనీరింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి సింగిల్ బ్రాంచ్, ఈసీ, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఏఐ ఒకటి కాదు, మొత్తం ఇంజనీరింగ్లో ఉన్న ఏరోనాటికల్, మెటలర్జీ, ఏదైనా సరే అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్ గురించి, ఒక్కొక్క బ్రాంచ్ గురించి ఫుల్లెస్ట్ డీటెయిల్స్ మన ఛానల్లో లభ్యమవుతాయి. మన ఛానల్లో నేను ఆ వీడియోస్ చేస్తాను. ఈ ఇంజనీరింగ్ బ్రాంచ్ తీసుకుంటే మీకు ఏమొస్తుంది, ఈ ఇంజనీరింగ్ బ్రాంచ్లో మీకు ఎటువంటి స్కిల్స్ కావాలి, ఏ సబ్జెక్ట్స్లో ఇంట్రెస్ట్ ఉండాలి, తర్వాత మీరు ఫ్యూచర్లో ఏమవుతారు, ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ మీకు ఆ గైడెన్స్ ఇస్తాను.
ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, నేను ఇదే పెయిడ్కి కూడా చేయొచ్చు. నాకు రోజుకి ఒక 2 కాల్స్ వచ్చినా నేను గంటకి నా ప్రీవియస్ ఆర్గనైజేషన్లో తీసుకున్నట్టు 9,000 తీసుకున్నా నేను చాలా ఎర్న్ చేయొచ్చు. బట్ అప్పుడు నేను మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్ కానీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దూరం అయిపోతాను. సో అది నేను ఐ వాంట్ టు డూ ఇట్ ఆన్ స్కేల్. ఎక్కువ మంది స్టూడెంట్స్కి సర్వ్ చేయాలనేదే నా పర్పస్. తక్కువ ప్రైస్లో చేసిన ₹1,00,000 50 మందికి ఇచ్చేదేదో ₹1,000 1,00,000 మందికి ఇద్దాం అనేది నా థాట్. సో తక్కువ ఇది పోస్ట్ గేట్ గైడెన్స్లో కూడా నన్ను చాలామంది పేరెంట్స్ సార్ మీకు ఫ్రీ కావాలంటే మేము పే చేస్తామంటే నేను ఫ్రీగానే గైడ్ చేశాను. సో ఫ్రీ అనుకున్నది నేను ఎప్పటికీ ఫ్రీగానే చేస్తాను. పెయిడ్ అనుకున్న దానికి కూడా ఐ విల్ టేక్ ద నామినల్ ఫీ అండ్ ఐ విల్ డూ ద బెస్ట్ ఫర్ దెమ్ డెఫినెట్లీ. సో ఈ అవేర్నెస్ క్లాసెస్ అన్నీ కూడా నేను ఫ్రీగా మన యూట్యూబ్లో పెడతాను. ప్రతి బ్రాంచ్ గురించి పేరెంట్స్ ఉంటే వినండి, +2 స్టూడెంట్స్కి అవి చూపించండి. ప్రతి బ్రాంచ్కి సంబంధించిన A to Z డీటెయిల్స్ నేను గ్రాఫికల్గా పెట్టలేకపోవచ్చు, ఎడిటర్స్ రూపంలో వెనకాల నుంచి ఇమేజెస్ ప్లే చేస్తూ అవన్నీ చేయకపోవచ్చు, క్వాలిటీ కంటెంట్ అయితే వస్తుంది. ఎవ్రీ సింగిల్ డీటెయిల్ మీరు మ్యాథ్స్లో ఏ చాప్టర్స్ నేర్చుకోవాలి, ఏం చేసుకోవాలి, ఇవన్నీ చెప్తాను. దీంతో పాటు +2 స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ అయిపోయాక ఇంజనీరింగ్కి మధ్యలో ఉన్న ఫ్యూ మంత్స్ గ్యాప్లో ఒక బ్రిడ్జ్ కోర్స్ లాగా నేను డిజైన్ చేస్తున్నాను. అది పెయిడ్ కోర్స్లో ఇస్తాను. అది కూడా లోయెస్ట్ ప్రైస్లో చాలా తక్కువ నామినల్ ప్రైస్లోనే పెట్టి +2 స్టూడెంట్స్కి ఏంటంటే పైథాన్ నేర్పించడం, దాంతోపాటు ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. మ్యాథ్స్ బేసిక్స్ మీకు ఇంజనీరింగ్కి వెళ్ళేసరికి ఇంజనీరింగ్ రెడీగా మీరు వెళ్ళాలి. వెళ్ళకుండా ఇంజనీరింగ్లో డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అసలు ఏది ఎందుకు చదువుతున్నామో తెలియక ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయి తర్వాత ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ పోయి +2 వరకు షైన్ అయిన స్టూడెంట్ ఇంజనీరింగ్ వెళ్ళాక డ్రాప్ అయిపోతున్నాడు. అలా డ్రాప్ కాకుండా +2 అయిపోయిన వెంటనే ఇంజనీరింగ్కి మధ్యలోనే ఐ విల్ మేక్ యూ ఇంజనీరింగ్ రెడీ. దానికి ఒక కోర్సు. ఇది నేను ఒక పెయిన్తో స్టార్ట్ చేసింది. నేను ఎప్పుడు కూడా +2 స్టూడెంట్స్ని గైడ్ చేద్దామని అనుకోలేదు. ఎప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళ స్టూడెంట్స్తోనే ఉన్నాను. కానీ ఓకే, నేను ఇవన్నీ చూసిన తర్వాత రిక్వెస్ట్ తర్వాత ఎప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్తామో ఎవరని చెప్పలేము. సో నేను ఐ థాట్ ఓకే ఐ కెన్ డూ దిస్. ఎందుకంటే మీరు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కానీ ట్రిపుల్ ఐటీలో కానీ ఐఐటీస్లో కానీ ఎక్కడ చూసినా నా ఫ్రెండ్స్ ప్రొఫెసర్స్గా వర్క్ చేస్తున్నారు. నా స్టూడెంట్స్ ప్రతి యూనివర్సిటీలోనే ఉన్నారు. ప్రతి యూనివర్సిటీ డీటెయిల్ నాకు బెస్ట్ పాసిబుల్ వేలో తెలుస్తుంది, ఇంటర్నల్ డీటెయిల్స్తో సహా. నాట్ లైక్ నేను ఎక్కడో పేమెంట్ తీసుకున్న ఆ యూనివర్సిటీ గురించి పొగడొచ్చు, అది వేరే విషయం. అలాంటిది చేయను నేను. ఐ జెన్యూన్లీ ఐ నో అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ యూనివర్సిటీ విత్ ద సర్కిల్. అలాగే ఇండస్ట్రీలో నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. నాకున్న ఈ కాంటాక్ట్స్లో ఇప్పుడు యూట్యూబ్లో మీకు ఏదైతే కంటెంట్ ఉందో దానికంటే 100% బెటర్ కంటెంట్ విల్ బీ ప్రొవైడెడ్ ఇన్ అవర్ ఛానల్. సో నేను నెక్స్ట్ లెవెల్లో గేట్ అనేది ఒక చిన్న 1% మాత్రమే. ఇట్ ఈస్ ఎ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీ సింగిల్ ఇంజనీరింగ్. ఇది నేను ఇంజనీరింగ్ స్టూడెంట్, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే యాజ్ ఎ 10K సబ్స్క్రైబర్ కాల్. 10K సబ్స్క్రైబర్ వచ్చినందుకు నేను రివీల్ చేస్తున్నాను. ఇప్పుడు +2 స్టూడెంట్స్ని ఇంజనీరింగ్కి రెడీ చేస్తాం, ఇంజనీరింగ్ స్టూడెంట్ని జాబ్కి రెడీ చేయడమే మన నెక్స్ట్ లెవెల్ యొక్క కాన్సెప్ట్. సో ఎవ్రీ సింగిల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ఇంజనీరింగ్ ఈస్ గోయింగ్ టు బీ అవైలబుల్ ఇన్ దిస్ ఛానల్. సో మీకు 1% కూడా డౌట్ పెట్టుకోవాల్సిన పని లేదమ్మా. ఇది నేను పేరెంట్స్కి, ఎందుకంటే నా వీడియో ఎక్కువ మంది పేరెంట్స్ కూడా చూస్తారు కాబట్టి గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్. ఇప్పటివరకు స్టూడెంట్స్కి ఇచ్చాను, ఇప్పుడు పేరెంట్స్కి నేను ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే అవేర్నెస్. ప్రతి సింగిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ గురించి డీటెయిల్డ్ వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. దాంతోపాటు ఇంజనీరింగ్కి సంబంధించిన గైడెన్స్, మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే ఐ విల్ బీ అవైలబుల్. నేను ప్రతిరోజు ప్రతి ఒక్కరితోని, అంటే ల్యాక్స్లో ఉన్నప్పుడు కాల్స్ అనేవి ట్రాఫిక్ ఎక్కువైపోతే నేను కూడా మాట్లాడలేను, అప్పుడు ఫిల్టర్ చేయాల్సి వస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కామన్ క్వశ్చన్స్ నేను యూట్యూబ్లోనే క్లియర్